హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే ఇంకా సండే కాబట్టి ఇంకా నేను మా పిల్లలు అయితే రేపు మండే కాబట్టి ఐరన్ చేద్దామని ఇంకా నాకు వచ్చినట్టయితే ఇంకా ఐరన్ చేస్తున్నానండి. నాకు ఐరన్ చేయడానికి రాదండి సరిగ్గా, ఇంకో వచ్చినట్టయితే చేస్తున్నానండి. ఇంకా నేర్చుకోవాలండి ఇంకా ఐరన్ చేసుడు కూడా. ఇంకా పిల్లలు అంతా మొత్తం మడత మడత అయినాయని చేసినట్టు అవుతుందండి. ఇదివరకు అయితే ఇంకా చేసేదాన్ని కాదు, డైరెక్ట్ వేసేదాన్ని. ఇంకా మడత మడత గలీజ్గా అనిపిస్తున్నాయని ఇంకా వేసేసానండి. ఇంకా ఇది మా చిన్న బాబుదండి యూనిఫామ్, మొత్తం ఫోల్డింగ్ చేసుకున్నాండి, మొత్తం మరకలండి. ఇంకా దాని గురించి అని ఇంకా ఐరన్ చేయాల్సి వస్తుందండి. ఇంకా అవి మామిడి పళ్ళు అయితే ఇంకా మా అమ్మ తీసుకొచ్చిందండి, మా అమ్మ వచ్చిందండి ఊరికించి. ఇంకా ఈరోజు సండే కదండి, ఇంకా మీరేంటండి స్పెషల్ చేసుకున్నారు? ఇంకా మా ఇంట్లో అయితే ఇంకేం స్పెషల్ లేదండి. మా పెద్ద బాబుకు ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా మేమైతే ఇంకా సండే అయితే ఇంకేం స్పెషల్ చేసుకోలేము. ఇంకా మామూలుగా వెజిటేరియనే చేసుకున్నాము. మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా మా అమ్మ అయితే చూడ్డానికైతే ఇంకొచ్చిందండి ఇవాళ. ఇంకా మా చిన్న అబ్బాయి ఇంకా అటు ఇటు ఇంకా తిరుగుతూనే ఉంటాడండి. ఇంకా ఐరన్ చేసుడు ఇంకా సరిగ్గా రాదని మీకు స్పష్టంగా అర్థమవుతుంది కదండి. నాకైతే ఇంకా ఐరన్ చేయనీకైతే ఇంకా అస్సలు రాదండి. ఇంకా పిల్లల ఇంకా డైలీ యూస్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవైతే ఇంకా చేయలేనండి. ఇంకా మొత్తం అవి కూడా మడతాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా అవి చేసుకుందామని ఇంకా ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే ఇంకా చేసేస్తున్నానండి. ఇంకా ఐరన్ అయితే ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఇతని రెగ్యులర్ యూనిఫామ్స్ 2 ఉంటాయండి. చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి రెగ్యులర్ యూనిఫామ్స్ 2 ఉంటాయి. పీటీ డ్రెస్ ఉంటాయి, ఎవరికైనా అంతే ఉంటాయి కదా అండి నార్మల్. ఇంకా పిల్లలు రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు కదా, ఇంకా కాదన్నట్టు ఇంకా చేసుడు అవుతుందండి. ఏంటండి రేపు ఏరొక్క పుణ్యం కదా, ఇంకా మీరు చేసుకుంటారా అండి పండుగ? అంటే స్వీట్ చేసుకుంటారా, హాట్ చేసుకుంటారా? మేమైతే హాట్ చేసుకుంటామండి. ఇంకా ఏరొక్క పుణ్యం కదండి, ఇంకా రేపైతే అంటే ఏరువాక పుణ్యం అంటారండి. ఇంకా నేను ఏరొక్క పుణ్యం, ఇక మా అమ్మ వాళ్ళు ఊరికే ఫోన్లో చెప్తారు కదా, ఇంకా నాకు అదే అలవాటు అవుతుంది, అదే లాంగ్వేజ్ వస్తుంది. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇంకా పూలలు అయితే వేసుకుంటారండి. ఇంకా మా అమ్మ అయితే రా నన్ను బతిమలాడుతుందండి. ఎప్పుడు వచ్చినా కానీ ఏ పండుగకి అడిగినా అని రాను అంటావు అని అంటుందండి మా అమ్మ అయితే. లాస్ట్లో ఇంకా మా చిన్నబ్బాయి ఇంకా నేను ఐరన్ చేస్తుంటే ఇంకా అక్కడిక్కడ వెళ్ళాడుతూ ఉండండి. ఇంకా అతనికి ఒక్క చోట కూడా అస్సలు ఉండడండి. ఇంకా మీకు చెప్పాను కదండి, ఇంకా ఇంతకుముందు బిజినెస్ గురించి చెప్తానని. మేము ఇదివరకు ఒక బిజినెస్ చేసామండి, దాంట్లో లాస్ వచ్చిందండి. దయచేసి అందరికీ చెప్తున్నాను, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో అందరు దొంగన కొడుకులు ఉంటారు. వాళ్ళని నమ్మైతే ఇంకా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. ఏదైనా మీరు చేయాలనుకుంటే ఓన్గా బిజినెస్ చేసుకోండి. అంటే నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందండి. అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయిందండి. 2 ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ అయింది, ఆ మాత్రానికే చెప్పేస్తున్నామంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది కదండి. ఇది కూడా అంతే కదా అండి. నేను 2 ఇయర్స్ అవుతుంది కదా, మేము ఏమేమి బిజినెస్ చేసామో. లాంగ్ వీడియో అయితే ఇంకా చేయాలనుకుంటున్నాను కానీ లాంగ్ వీడియో ఎక్కువ మంది చూడట్లేదండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ దాటిపోతుంది అంతే. లాంగ్ వీడియో అయితే ఇంకెవ్వరు చూడట్లేదండి. అందుకని ఇంకా వీడియో పెడితే చూస్తారో చూడరో అన్నట్టు ఇంకా అలా వదిలేశానండి. ఇంకా లాస్ట్లో అయితే ఇక అయిపోయాయండి ఇంకా ఐరన్ చేసేటి. ఇంకా నా 2 డ్రెస్సులు ఉంటే ఇంకా నా 2 డ్రెస్సులు వాళ్ళ అయితే ఇంకా ఐరన్ చేసుకున్నానండి. ఇంకా పొద్దునైతే ఇంకా తినాలి కదండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఈడైతే ఇంకా రొట్టె చేస్తుందండి. ఇంకా నేనైతే ఇంకా పక్కన ఉండి అయితే ఇంకా చూస్తున్నాను. నాకు ఎంత రొట్టె చేద్దామన్నా కానీ రాదండి, ఎందుకో ఏమో అసలు అర్థమే కాదు. నాకు మళ్ళీ జొన్న రొట్టె అంటే పిచ్చి, అదేంటో ఏమో అర్థం కాదు. తినడానికి మాత్రం వస్తుంది, చేయడానికి రాదు. మా అమ్మ ఆడికైనా అవుతుంది, చేసి చూస్తా అంటే చేస్తే తినమంటే తింటా కానీ చెయ్య అని చెప్తున్నానండి. కానీ చెయ్యాలండి, నేర్చుకోవాలి. జొన్న రొట్టె మించిన బ్రేక్ఫాస్ట్ ఏది ఉండదండి. నాకు తెలిసి అయితే జొన్న రొట్టెకు మించిన బ్రేక్ఫాస్ట్ అయితే అసలే లేదు. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా జొన్న రొట్టెనే తింటారు, అట్లనే ఏం కాదండి. కాకపోతే మనం ఈ మధ్యలో ఇడ్లీలు దోశలు అని పిల్లలకు ఏవేవో ఆయిల్ ఫుడ్లు పెడుతున్నాము, లావు చేస్తున్నాం. మా కొడుకు బక్కగా ఉండు అని ఇడ్లీలు దోశలు అన్నీ ఆయిల్ ఫుడ్ పెడుతున్నాము. వాళ్ళని లావుగా అయ్యేటట్టు మనమే చేస్తున్నాం. లావు కమ్మంటే గారా అండి. నేనైతే మీకు ఒక సజెషన్ ఇస్తున్నానండి. మీకైతే ఇంకా జొన్న రొట్టె చేసుడు వస్తే ఖచ్చితంగా పొద్దునైతే జొన్న రొట్టెనే పెట్టండి, హెల్త్కి చాలా మంచిదండి. మా పిల్లలు కూడా జొన్న రొట్టె అంటే తింటారు, కానీ నాకు చేయడానికి రాదండి. కానీ ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేస్తా, తగ్గేదే లేదు. జొన్న రొట్టె విషయంలో నేర్చుకుంటా, ఖచ్చితంగా డెఫినెట్గా నేర్చుకుంటానండి. మా పిల్లలకు కూడా పొద్దున పూట బ్రేక్ఫాస్ట్గా జొన్న రొట్టెనే పెట్టాలని అయితే నేనైతే డిసైడ్ అయ్యానండి.
అంటే మీరు ఇట్లా అంటుందని ఏమనుకోకండి, ప్లీజ్ అండి, తప్పుగా అనుకోకండి. అంటే వచ్చిన వాళ్ళు జొన్న రొట్టె పెట్టుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నానండి, అందుకని చెప్తున్నానండి. ఇంకా మా అమ్మ అయితే ఇంక ఇట్లా జొన్న రొట్టె అయితే ఇక చాలా పెద్దగా చేసిందండి రొట్టె. మా అమ్మ పోలేలైనా కానీ జొన్న రొట్టెగైనా కానీ చాలా పెద్దగా చేస్తుందండి. ఎందుకంటే ఇంక వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు, చిన్నప్పుడు నేర్చుకోవాలండి. ఏదైనా మ్యారేజ్ కాకముందే పనులు నేర్చుకోవాలి. అట్లని ఏం కాదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేర్చుకుంటారు చాలామంది. నాకు అన్నీ నేర్చుకుంటాను కానీ జొన్న రొట్టె విషయంలో ఎందుకోనో అండి అసలు అవాయిడ్ చేస్తున్నాను. ఈ చిన్నప్పుడైతే ఇంకా మా అమ్మ అయితే ఇంకా నాకు పొద్దు పూటనే ఇంకా ఇట్లా జొన్న రొట్టె వేసి ఇచ్చేదండి, కూర వండిచ్చేదండి. ఇంకా మేము జొన్న రొట్టె తిని కూర 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 వండిస్తే జొన్న రొట్టె తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం అండి. ఇంకా ఇప్పటి పిల్లలు అయితే ఇంకా దోశలు అవి అది మన తప్పే అండి, మనమే చేస్తున్నాము. వాళ్ళకి ఇడ్లీ దోశ అని అలవాటు చేసేదే మనది, వాళ్ళది మనది తప్పు. చిన్నప్పటి నుంచి మనం జొన్న రొట్టె తినాలి బెట, హెల్త్కి మంచిదంటే వాళ్ళు తినరా అండి? మనమే దోశలు ఇడ్లీలు తింటున్నాం, వాళ్ళు తినరా? అంటే ఇంకా నేను కూడా అలవాటు చేశానండి, ఇంకా మీకని అంటలేను. తప్పుగా అయితే అసలు అనుకోండి, ఏంటి ఈమె ఇట్లా అంటుంది అసలు అని. మిమ్మల్ని ఏం అనట్లేదండి, అంటే అలవాటు అనేది మనమే చేస్తున్నామండి పిల్లలకు. ఎలాంటి ఫుడ్ తినాలి అనేది మనం చెప్తే వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరండి? మనం తిన్న ఫుడ్డే వాళ్ళు తింటారు, మనమే దోశలు ఇడ్లీలు తింటున్నప్పుడు వాళ్ళు తినరా అండి? అందుకనే చెప్తున్నాండి, ప్లీజ్ అండి, రిక్వెస్ట్. మీకు కానీ జొన్న రొట్టె వచ్చుంటే డెఫినెట్గా పిల్లలకి పొద్దున జొన్న రొట్టెనే పెట్టండి. జొన్న రొట్టెకు మించిన హెల్త్ ప్రోడక్ట్ అయితే ఫుడ్ అయితే ఇంకేది లేదండి. జొన్న రొట్టె పొద్దున మంచి శుభ్రంగా కర్రీ వండించి జొన్న రొట్టె ఇచ్చారనుకో బాగా తినేస్తారు. ఇంక ఇదేంటంటే ఇంకా మా అమ్మాయికి నాకు చిన్నప్పుడు చేసి ఇచ్చేదండి. ఇంకా నేను ఇంట్లో చప్ప రొట్టె తింటలేనని ఉప్పు కారం అల్వెల్లిగడ్డ వేసి చేసి ఇచ్చేది, చాలా బాగుంటుందండి, చూడండి ఒకసారి అయితే. ఇంక ఇక్కడైతే మా పిల్లలకైతే ఆ ఉప్పు కారం అల్వెల్లిగడ్డ వేసింది అయితే ఇంకా రొట్టెలు అయితే పీసులా చేసి అయితే ఇంకేసి ఇచ్చినానండి. జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. అంటే ఇంక ఇక్కడైతే ఇంకా మా అమ్మని పాట పాడమని అడుగుతున్నారండి. ఇంకా మా అమ్మ అయితే ఇంకా వాళ్ళ పిల్లల గురించి అని ఇంకా వాళ్ళకు గురించి అని ఇంకా పాట పాడుతుందండి, పీర్ల గురించి అండి పాట. ఆ పాట ఎలా ఉంటుందో పెడదాం అనుకున్నా కానీ ఇంకా పెట్టలేదండి. ఇంకా వాయిస్ ఓవరే ఇస్తే బాగుంటుంది కదా అని వాయిస్ ఓవరే ఇస్తున్నానండి. పాట అయితే ఇంకా మా అమ్మ పీర్ల గురించి, బి పద్మ గురించి అయితే ఇంకా పాట పాడుతుంది. ఎందుకు అని ఇంకా నాకు ఆ పాట పెట్టాలని అనిపించలేదు, అందుకే ఇంకా పెట్టలేదు. మా అమ్మ బాగా పాడింది, కాకపోతే ఆ సాంగ్ పెట్టాలని నాకు అనిపించలేదు. ఇంకా మా పిల్లల ఇష్టం ఎందుకు కాదనాలి అన్నట్టు వీడియోలో రావాలి అది అన్నారు కాబట్టి ఇంకా అట్లయితే ఇంకా నేను ఉంచేస్తున్నానండి. మా అమ్మ అయితే ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా అన్నిట్లో ఫాస్ట్ అండి, చేసే దాంట్లో కర్రీలు కానీ మురుకులు కానీ పోలేలు కానీ బాగా చేస్తుందండి మా అమ్మ అయితే. ఇంకా లాస్ట్లో ఇంకా మా అమ్మ నేనైతే ఇంకా కలిసి తింటున్నామండి. ఇంకా పండుగ ఉందని మా అమ్మ అయితే వెళ్ళిపోతుంటుంది, గంటకు మా నాన్న ఫోన్ చేస్తాం. ఓకే అండి, మన ఛానల్ నచ్చినట్లయితే లైక్